టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ హనుమాన్. ఈ చిత్రం థియేటర్లో రిలీజ్ అయి ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు సీక్వెల్ స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టారు. ప్రశాంత్ వర్మ జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయగానే ఇండస్ట్రీలోనూ ప్రేక్షకుల్లోనూ స్పెషల్ ఇంట్రెస్ట్ నెలకొంది. మరి ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. బాక్సాఫీస్ వద్ద సునామీలాగా దూసుకొచ్చిన హనుమాన్ 300 కోట్లు కొల్లగొట్టడమే కాకుండా నెల రోజులు దాటిన తర్వాత కూడా 300 కేంద్రాల్లో ఇంకా రన్ అవుతూ ఉండటం టాప్ సెన్సేషన్ అని చెప్పొచ్చు. వసూళ్లు దాదాపు ఫైనల్ రన్ కు దగ్గరగా వెళ్తున్నాయి. వీకెండ్స్ మినహాయించి మిగిలిన రోజుల్లో బాగా నెమ్మదించింది. ప్రత్యేకంగా యుఎస్ ప్రమోషన్లు పూర్తి చేసుకున్న హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు సీక్వెల్ స్క్రిప్ట్ పనులు స్టార్ట్ చేశాడు. డిమాండ్ దృష్ట్యా బడ్జెట్ చాలా భారీగా ఉండబోతోంది. ఆ మేరకు నిర్మాత పూర్తి సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒక పెద్ద హీరో హనుమంతుడి వేషంలో కనిపిస్తారని ప్రశాంత్ వర్మ చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. దీనికోసం ప్రస్తుతం ఆప్షన్ల జల్లెడ పడుతున్నారు. మొదటిగా వినిపించిన పేరు రానా. ముంబైలో తేజ సజ్జాతో కలిసి హనుమాన్ ప్రమోషన్లో కనిపించింది దీనికోసమేనని ఒక టాక్ ఉంది. తనకన్నా ముందు కేజీఎఫ్ యష్ని ట్రై చేస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ నితీష్ తివారీ రామాయణంలో రావణుడి వేషం వద్దనుకుంటే అప్పుడు ఈ హనుమాన్ ప్రతిపాదనకు ఎస్ చెప్పొచ్చనే నమ్మకంతో అడగొచ్చని వినికిడి. కన్నడ స్టార్ దర్శన్ని అనుకున్నారు. కానీ అతను ఇతర భాషల సినిమాలు చేయడు. ఒకవేళ వీళ్లు కాకపోతే ఇంకెవరు అనే ప్రశ్న పెద్ద సమస్య. చిరంజీవి ప్రస్తావన పలు ఇంటర్వ్యూల్లో వచ్చినా ఆయన చేయరని వినిపిస్తున్న మాట. వీరభక్తుడు కాబట్టే తన దేవుని పాత్ర ఒప్పుకోరని అంటున్నారు. సో ప్రశాంత్ వర్మకి ఇది భారీ టాస్క్. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న వాళ్లను తీసుకుంటే రీచ్ ప్లస్ బిజినెస్ రెండూ పెరుగుతాయి. ఈసారి హిందీ మార్కెట్ ఇంకా కీలకం. కానీ మన సక్సెస్లు చూసి ఈర్ష్యపడుతున్న బాలీవుడ్ బ్యాచ్ లో ఆల్రెడీ హనుమాన్ మీద సినిమాలు మొదలు పెట్టేస్తున్నారు. ఎన్ని తీసినా మన హనుమాన్ తెచ్చుకున్న క్రేజ్ వేరే లెవెల్.